పార్టీలో చాలా మంది మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నారు. అటు పార్టీ పెద్దల దగ్గర మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కోసమే సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అటు నామినేటెడ్ పోస్టులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ కోటా ముగియటంతో మంత్రివర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలో చాలా మంది మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నారు. అటు పార్టీ పెద్దల దగ్గర మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కోసమే సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అటు నామినేటెడ్ పోస్టులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సీఎం ఢిల్లీ టూర్ పై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. అందులో ముఖ్యమైనది ప్రధానంగా చాలా రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో ఉంటూ వస్తుంది. గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటికీ ఇంకా మంత్రివర్గ సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా కొంత విమర్శలు చేస్తా ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది. సో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పేసి అధిష్టానం కూడా కొంత తను విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇదే సమయంలో రీసెంట్ గా కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి కొంత 2-3 రోజులుగా కొంత పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. దాంట్లో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ ఈ ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా ప్రకటించారు. ఇప్పుడు ఉన్న నేపథ్యంలో కొంత ఎమ్మెల్సీలు కూడా పెరగడంతో ఇందులో కూడా అవకాశం వరకైనా మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా అని చెప్పి కొంత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయశాంతి ఉన్నట్టుండి రాజకీయ తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఎన్నికల అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపుగా చాలా కాలం పాటు సైలెంట్ గా ఉంటూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల తెరపైకి రావడంతో కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చి అధిష్టానం విజయశాంతిని పేరు కూడా ప్రకటించారు. సో విజయశాంతిని మంత్రివర్గంలో తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటించారని చెప్పేసి కొంత చర్చ జరుగుతూ ఉంది. సో అధిష్టానం విజయశాంతిని మంత్రివర్గంలో తీసుకోవడానికి ఒక ప్రకటన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపై కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దల దగ్గర క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా మంత్రివర్గ విస్తరణలో ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఇంకా పూర్తి మంత్రివర్గ విస్తరణ అవకాశం దొరకలేదు. నిజామాబాద్ లాంటి జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ కావచ్చు అలాంటి జిల్లాలో, అదేవిధంగా రంగారెడ్డి ఇలాంటి జిల్లాలకు మరింత అవకాశం కల్పిస్తారా కూడా కొంత చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మంత్రివర్గంతో 6గురికి అవకాశం వస్తుంది. ఈ 6గురిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి, దానికి సామాజిక వర్గ కోణం ఒకటి జిల్లాలు, అదే విధంగా పార్టీకి సంబంధించి సీనియర్ గా ఉన్న నాయకులు ఎమ్మెల్సీ నుంచి కూడా కొంతమందిని ఎమ్మెల్సీకి సంబంధించి మంత్రివర్గ విస్తరణ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ప్రాబబుల్స్ లో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ఎవరు కల్పించదు. కొన్ని సందర్భాలు బట్టి చూస్తుంటే మనకు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుందంటే ఒకరిద్దరి ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఒకరిద్దరికి కొద్దిగా ఉద్వాసం తప్పదు, వాటికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల పట్ల పార్టీని కొంత స్ట్రెంథెన్ చేయాలి. అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి సరిగా తీసుకోలేకపోతుంది. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తున్న పార్టీ ఫలంగా వాటిని ప్రజల్లోకి తీసుకోకుండా తీసుకువెళ్లడంలో కొంత విఫలమవుతుంది. సో దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి కొంతమంది సీనియర్ నాయకులతో కూడిన 6గురికి సంబంధించి ఇటు ప్రభుత్వము, పార్టీకి సంబంధించి మంత్రులు, అదేవిధంగా పార్టీ పిసిసి రెండు కలిపి ఒక కమిటీని వేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపైన సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే సమయంలో ప్రతిపక్షాల నుంచి వస్తున్న కౌంటర్లకు ధీటుగా సమాధానాలు ఇవ్వడం అనే అంశం పైన కూడా కొంత రేవంత్ రెడ్డికి అధిష్టానం సూచనలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మొత్తంగా కూడా మంత్రివర్గం ఎవరెవరికి తీసుకోవాలి, ఎవరికి అవకాశం కల్పించాలి, చాలా మంది దాదాపుగా సీనియర్లు కూడా మంత్రివర్గం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. తమకు అవకాశం దొరుకుతుందని నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా షబ్బీర్ అలీ లాంటి వాళ్ళు కావచ్చు. షబ్బీర్ అలీ రెడ్డికి ఎమ్మెల్సీకి అవకాశం లేకపోయింది. ఇప్పటికే దీంతో పాటు చాలా మంది సీనియర్లు తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నిన్నటికి మొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా ఈ రకంగానే కొంత కామెంట్ చేశారు. అవసరమైతే రంగారెడ్డి సంబంధించి జిల్లా అభివృద్ధి కోసం మాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, నాకు కాకుండా ఎవరికైనా సరే, లేదంటే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం నేను మంత్రివర్గంలో అవకాశం కల్పించకుంటే రాజీనామాకైనా
చేద్దామని చెప్పి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ నేపథ్యంలో పార్టీ ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంది, ఎవరికి అవసరమైతే ఒకరిద్దరిని తప్పించే అవకాశం ఉందా కూడా కొంత పార్టీ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఆలస్యమైంది. ఇక ప్రతిపక్షాలు కూడా కొంత కౌంటర్లు మనమే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలకు సంబంధించి అన్ని విషయాలపైన ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో మరింత దూకుడుగా పరిపాలన చేపట్టాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క కీలక శాఖలకు సంబంధించి మంత్రివర్గం పూర్తి స్థాయిలో చేపట్టి మంత్రివర్గం ద్వారా మరింత ప్రజలకు సంక్షేమ పథకాలు అభినందించాలి, పూర్తిగా పరిపాలనపైనే దృష్టి పెట్టాలని అనుకుంటున్నాము. వీలైన త్వరగా ఈ మంత్రి విస్తరణకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో అధిష్టాన పెద్దలతో విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే దాదాపుగా లాస్ట్ 10-15 రోజులుగా కూడా పెద్ద వరుసగా ఈ మధ్య వారంతో 2 సార్లు సీఎం ఢిల్లీ రేవంత్ వెళ్లడంతో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక ఫైనల్ ఏదైనా ఒక ప్రాబబుల్స్ గా లిస్టు వస్తుందా, దీనికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఉన్నటువంటి మధ్యవర్గంలో మాత్రం ఒకరు ఇద్దరికి ఉద్వాసన తప్పదు, వీళ్ళని పార్టీ కోసం వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ కొత్తగా నియమించబడినట్టు 6తో పాటు మరొక 8 మందికి సంబంధించి మంత్రివర్గంలో అవకాశం కొత్తగా అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. అయితే మొదటి దశలో మాత్రం ఒక 6 నియమించి ఒక 2 మాత్రం పెండింగ్ లో ఉంచే అవకాశాలు కూడా కనబడకపోవట్లేదు. ఎందుకంటే రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా పనిచేసి సక్సెస్ గా ఉంటారో వాళ్ళకి మంత్రివర్గంలో చోటు కల్పించాలి. అప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక 2 పెండింగ్ లో మంత్రివర్గంలో సంబంధించి పెండింగ్ పెట్టే అవకాశం కనబడతా ఉందని చెప్పి కూడా హైదరాబాద్ కు సంబంధించి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ.